దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల సమయంలో లేచారా? దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి ఈరోజు దేవుడు మనకి బహుమతికి ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు కొరకే మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 68వ కీర్తన 3వ చరణాన్ని మనం ఈరోజు వాగ్దానంగా తీసుకొని చదువుదాం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రైజ్ లార్డ్ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నీతిమంతులు సంతోషిస్తారని చెప్తున్నారు. నీతిమంతులు మనం ఎవరు అంటే దేవుని బిడ్డలైన వారు మనం అందరం కూడా నీతిమంతులమే. మనం సంతోషంగా ఉంటామని బైబిల్ చెప్తుంది. కష్టాలు బాధలు ఉండవని కాదు, కానీ అవి ఉన్నప్పటికి కూడా వాటిని ఓవర్కమ్ చేసి మన సంతోషపరిచి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంటున్నాడు, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. మరి ఈరోజు పునరుద్ధాన దినము, ప్రభు సన్నిధికి వెళ్ళే దినము కాబట్టి ఎవరు కూడా మరి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి మరి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ దేవుని మందిరానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మీ మందిరాలకి వెళ్ళి మరి దేవుని ఆరాధించండి. ఎందుకంటే ఆయన సన్నిధిలోనే ఉల్లాసం అనేది మనకు కలుగుతుందంట. ఈరోజు ఆ ఉల్లాసాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవిస్తాడు. అలాగే వారు మహదానందము పొందుదురుగాక. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మరి మహదానందం అనేది కూడా మనకి కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవుని సన్నిధి కొరకు ఒక తృష్ణ కలిగి, ఒక ఆకలి కొని మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో సంతోషం అనేది, ఉల్లాసం అనేది, మహదానందం అనేది ఎల్లప్పుడూ కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్ని శ్రమలున్నా వాటిని ఓవర్కమ్ చేసి మిమ్మల్ని సంతోషంతో మరి ఉల్లాసంతో మహా ఆనందంతో ముందుకు నడిపిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని దయచేసి ఎవరు మీరు మానవద్దు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ మందిరానికి వెళ్ళి మరి దేవుని నామాన్ని ఆరాధించండి, ఘనపరచండి, దేవుని వాక్యాన్ని వినండి. మరి అలాగే ఈ వాగ్దానాన్ని కూడా అనేక మంది షేర్ చేయండి. మీ స్నేహితులకి, ప్రియులకి అందరికీ పంపించండి. మంచి కామెంట్లు పెట్టండి. అనేక మందికి మరి యొక్క వాగ్దానం కూడా మరి పరిచయం చేయండి. దేవుడు నిశ్చయముగా ఈరోజు ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముడా తండ్రి, ఈరోజు మా కొరకే ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభా, నీ బిడ్డలు ఏ వ్యాధులతో ఉన్నారో, ఏ కన్నీడుతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, మీ బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తును సంతోషించుదురుగాక, నీ నామములో ఉల్లసించుదురుగాక, నీ సన్నిధిలో మహదానందము పొందుదురుగాక. సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిలోనే మాకు ఉల్లాసం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉందని ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండడానికి ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించండి. ప్రతి బిడ్డని మీరు ఆకర్షించండి ప్రభా. తండ్రి, నువ్వు ఆకర్షించకపోతే ఎవరు వస్తారు ప్రభా? నువ్వు ఆకర్షించాలి ప్రభా, మీరు దర్శించాలి ప్రభా. మీరు కృపను పెట్టి మీ దేవదూతలు ఇప్పుడే ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఇదిగో తండ్రి బయలుదేసి ప్రభా ఇదిగో నీ దేవదూతలు పంపించి మీ ప్రతి బిడ్డని కూడా చేయి పట్టుకొని నీ సన్నిధాన్ని నడిపించండి ప్రభా. మీరే బలపరచండి, మీరే కృప చూపించండి తండ్రి. బలపరచి సహాయం చేయమని ఈరోజు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బలహీనతో ఉన్నా ఇదిగో తండ్రి, చూడలేని కళ్ళులు యేసు నామములో చూచును గాక, నడవలేని కాళ్ళు యేసు నామములో నడుచును గాక, లేవలేని చేతులు యేసు నామములో లేచును గాక, మాట్లాడలేని నోరు యేసు నామములో మాట్లాడును గాక. ఈరోజు అనేకమైన అద్భుతమైన కార్యాలు నజరేయుడైన యేసు నామములో జరుగును గాక. సంతోషము పొంగును గాక, ఉల్లాసము పొంగును గాక, ఆనందము పొంగును గాక. అభిషేకం యేసు నామములో ఈరోజు ప్రతి ఒక్కరిని తాకును గాక. పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. యేసు నామములో ఈరోజు ప్రతి ఒక్కరు గిన్నె నిండి పొంగి పొర్లును గాక. యేసు నామములో ఆశీర్వదించండి ప్రభు, అభిషేకించండి ప్రభు. దీవించి నీ కృపలో, నీ సంతోషంతో, నీ ఆనందంతో, నీ ఉల్లాసంతో నీ మందిరంలో ప్రతి ఒక్క బిడ్డని స్థిరపరిచి తోడుగుండి బలపరిచి నీ
నీ నామని మహిమకరంగా ఈ బిడ్డలు ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తును ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.